హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీస్ డైరీ. వెల్కమ్ టు మై ఛానల్. మీరు కూడా జొన్న రొట్టెని ఇలా ఈజీగా చేసేద్దాం అనుకుంటున్నారా? అయితే మరి లేట్ ఎందుకు? వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు కంప్లీట్గా చూస్తేనే మీకు చపాతీ చేయటం వస్తుంది. ఎందుకంటే మధ్యలో అక్కడక్కడ నేను కొంచెం టిప్స్ చెప్తూ ఉంటాను. నేను చెప్పే టిప్స్ని ఫాలో అవుతూ అలాగే కంప్లీట్ వీడియో చూసారంటే కంపల్సరీ మీకు జొన్న రొట్టె చేయటం వచ్చేస్తుంది. సో నేర్చేసుకుందామా మనం జొన్న రొట్టెని ఎలా చేయాలో. హాయ్, మీరందరూ కూడా ఇలా సాఫ్ట్గా వచ్చే జొన్న రొట్టెని ట్రై చేద్దాం అనుకుంటున్నారా? అయితే లేట్ ఎందుకు, మరి ఈ వీడియో చూసేయండి. మీరు కూడా పర్ఫెక్ట్గా జొన్న రొట్టె చేయటం నేర్చుకుంటారు. ఇలా సాఫ్ట్గా చాలా స్మూత్గా మృదువుగా ఉండేటట్టు చేయాలనుకుంటున్నారా? సో ట్రై చేయండి. సో ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకుంటామో అదే కప్పుతో జొన్న పిండి కూడా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. అలా ప్రాపర్గా మిక్స్ చేసిన తర్వాత దానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని మనం చపాతీ పిండిలాగా బాగా మెత్తగా కలుపుకోవాలి. హాట్ వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం నార్మల్ వాటర్ని యూజ్ చేసుకుంటేనే సరిపోతుంది. వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. పిండి ఇలా ముద్దలాగా అయిన తర్వాత మనం దీన్ని బాగా కలుపుకోవాలి. ఒక 4 to 5 minutes ఇలా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా దీన్ని ప్రెస్ చేస్తూ కలుపుకున్నామంటే మనకు చపాతీలు అంత సాఫ్ట్గా వస్తాయి. మన చేతికి పిండి అసలు అంటుకోకుండా ఉండే విధంగా మనం కలుపుకోవాలి. అలా 4 to 5 minutes దాన్ని ప్రెస్ చేస్తూ కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని మినిమం ఒక 1 hour దాన్ని పక్కన పెట్టేసేయాలి. ఒక వెట్ క్లాత్ కానీ లేకపోతే ప్లేట్ పెట్టి కానీ దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి మనకి ఇలా వచ్చేంతవరకు మనం దాన్ని కలుపుకోవాలి. చూసారుగా, ఇప్పుడు ఈ స్టేజ్లో మనకు పిండి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. సో దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం. మినిమం 1 hour రెస్ట్ ఇవ్వాలని చెప్పాను కదా. ఇంకా 1 hour తర్వాత మనకు ఏ సైజులో అయితే చపాతీ కావాలో ఆ సైజులో పిండిని తీసుకొని ఎక్కడ క్రాక్స్ లేకొని చేసుకోండి. ఏ రోజు పిండి ఆ రోజు ఇచ్చుకోవాలండి. మీరు కానీ నెక్స్ట్ డే చేసుకుందాం అనుకుంటే మాత్రం రాదు అన్నమాట. మీరు ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకుంటారో అంతే సేమ్ క్వాంటిటీ జొన్న పిండి తీసుకోవాలి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా జొన్న రొట్టెలు వస్తాయి. ఇది కంప్లీట్ హెల్దీ అన్నాను. ఓకే, మనకు గోధుమ పిండితో పాటు జొన్న పిండి కూడా యాడ్ అవుతుంది కదా. సో మీరు తీసుకోవచ్చు. సో తర్వాత ఇప్పుడు మీకు చపాతీ చేయటం చూపిస్తాను. ఫ్లోర్ పైన పౌడర్ని చల్లుకొని మనం ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్న రౌండ్ బాల్స్ పిండిని తీసుకొని మనం చపాతీలాగా చేసుకోవచ్చు. అస్సలు మనం కష్టపడాల్సిన అవసరం లేదండి. ఎలా అయితే నార్మల్ చపాతీ చేసుకుంటామో అలాగే చేసేసుకోవచ్చు అన్నమాట. చాలా సాఫ్ట్గా వస్తాయి. చూడండి, ఇప్పుడు మీకు ఒక చపాతీ కంప్లీట్గా చూపిస్తాను ఎలా వస్తాయో. చూసారుగా ఎంత బాగా వచ్చాయో. సో ఇదే ప్రాసెస్లో మీరు కూడా చేయండి. మీకు కూడా ఇలాగే ఎంతో సాఫ్ట్గా ఉండే జొన్న రొట్టెలు మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తర్వాత మనం ప్యాన్ పెట్టి ఇంకో జొన్న రొట్టెని కూడా చేయటం మీకు చూపిస్తున్నాను. ప్యాన్ పెట్టి దానిపైన ప్యాన్ వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చపాతీస్ని వేయాలి. దీన్ని హై ఫ్లేమ్లో మనము కుక్ చేసుకోకూడదు, మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు హై ఫ్లేమ్లో కుక్ చేసామంటే మనం తొందరగా కలర్ వచ్చేస్తాయి, కానీ మనకు పచ్చివాసనగా అనిపిస్తుంది. అందుకని దాన్ని లో ఫ్లేమ్లో పెట్టి మనం లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి.
తర్వాత చపాతీని రొటేట్ చేసిన తర్వాత మీకు ఆయిల్ కావాలంటే కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే యాజ్ ఇట్ ఈస్గా అలాగైనా తినేసేయచ్చు. సో చపాతీని ఫ్లిప్ చేస్తూ అటు ఇటు మనం కాల్చుకోవాలి. అలాగా అన్నీ రెడీ చేసి పెట్టిన చపాతీస్ని కూడా కాల్చేసుకోవాలన్నమాట. మీకైతే ఇప్పుడు కంప్లీట్ ఒక చపాతీని అయితే చూపిస్తున్నాను. సో ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. డిస్టర్బెన్స్గా ఉంటుందేమో, ఎందుకంటే మా చిన్నబాబు వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు, చేసుకోనివ్వకుండా. వాడు స్టూల్ పైన ఎక్కి వాడు చేయాలంట. సో ఇలా డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్స్ టు మై ఛానల్ లక్కీస్ డైరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.